Hello guys, good morning to all of you. Okay guys, Good morning. so guys ఈ రోజు మనకి నిన్నటి సెషన్ లో మనం SAP FIC ఏం చెప్పుకున్నామంటే S4 హనా. సో హనా అలాగే మనకి హనా ఫైనాన్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం నిన్నటి క్లాస్ లో చెప్పినట్టున్నాం. SAP S4 హనాకి డిఫరెన్స్ ఏంటన్న. ఓకే, సో మరి ఈరోజు సో మనకి SAP FICO అలాగే S4 హనా ఫైనాన్స్. సో ఏంటి S4 హనా సింపుల్ ఫైనాన్స్, సో ఈ డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అండ్ మండే నుంచి మనకి SAP కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం సో క్లియర్గా మనం స్టార్ట్ చేద్దాం. See, this is the topic. What is the difference between FICO and S4 HANA Finance? ఓకే, సో ఏంటి టాపిక్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనకి FICOకి S4 HANA ఫైనాన్స్కి అలాగే సింపుల్ ఫైనాన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి సో అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంకా మండే నుంచి మనకి సో కంప్లీట్గా మనకి సెషన్స్ వచ్చేటప్పటికి ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టార్ట్ చేస్తాం మెల్లమెల్లగా. ఓకే, సి గైస్, మార్కెట్లో మనకి ECC వర్షన్ ఉంది. సో ECC వర్షన్లో మనకి FICO అంటారు. ఓకే, సో అలాగే S4 హనా వర్షన్లో మనకి S4 హనాలో మనకి సో చూసినట్లయితే S4 హనా ఫైనాన్స్ అంటారు, లేదా సో అంతకుముందు ఓల్డ్ వర్షన్లో S4 హనాలో ఓల్డ్ వర్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఓల్డ్ వర్షన్లో ఏంటంటే దీన్ని సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు. ఓకే, సో ఈ ఓల్డ్ వర్షన్లో దీన్ని సింపుల్ ఫైనాన్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనకి అసలు SAP FICO S4 హనా ఫైనాన్స్ సింపుల్ ఫైనాన్స్ అసలు ఏంటి, ఈ టాపిక్ మధ్య మనం ఫుల్గా మనం క్లారిటీ తెచ్చుకుందాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ 10 క్లాసెస్లో మనకి కంప్లీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయని చెప్పాను. సో కాబట్టి సో ఆల్మోస్ట్ ఈరోజు సండే సాటర్డే అవుతుంది, చాలామంది అటెండ్ అవ్వలేదు. సో ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి ఈరోజు. జస్ట్ లైక్ మనకి 3 క్లాసెస్ అయితే కంప్లీట్ అని ఇంకొక 5 క్లాసెస్ వరకు ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ ఓరియంటేషన్ సెషన్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇవి తెలియకుండా మనం డైరెక్ట్గా SAP సెషన్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్స్ అవన్నీ చేయలేం. సో ఓవరాల్గా మొత్తం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, రైట్. సో మరి ఈరోజు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో మనకి FICO అంటే ఏంటి? సో SAP FI అంటే ఫైనాన్స్ అని అర్థం. సో CO అంటే కంట్రోలింగ్ అని అర్థం. సో దీన్నే మనకి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు S4 హనాలో అయితే. ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు SAP FI మెయిన్ మాడ్యూల్ పర్పస్ ఏంటి? SAP FI సో పర్పస్ ఏంటి జనరల్గా? సో ఇప్పుడు మనం నేర్చుకునే కోర్స్ ఏంటంటే FICO కదా. సో దీన్నే మనం S4 హనా ఫైనాన్స్ అన్నాం, ప్లస్ సింపుల్ ఫైనాన్స్ అన్నీ ఒకటే. కాకపోతే ఏంటంటే ఇవి కొన్ని ఓల్డ్ వర్షన్లో FICO అనేవాళ్ళం, S4 హనా ఫైనాన్స్ లేటెస్ట్ వర్షన్లో అంటున్నాం. పర్పస్ ఇవన్నీ రీజన్స్ అన్నీ ఒకటే, సేమ్ టు సేమ్. సో SAP FI మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఓకే, సో SAP CO పర్పస్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ రిపోర్టింగ్.
సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే మనకి వాట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్? సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. సో దీన్నే మనం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటాం. ఓకే, సో ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, దీన్నే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటాం. సో మనకి ఈ స్టేట్మెంట్స్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ప్రతి కంపెనీకి అవసరం. సో ప్రతి కంపెనీకి కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అనేది అవసరం. ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ సెటప్ చేసిన పర్పస్ ఏంటి? ఒక కంపెనీ స్టార్ట్ చేసామంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ టు స్టార్ట్ ది కంపెనీ? టు అర్న్ ప్రాఫిట్స్. అంటే మనకి ప్రాఫిట్స్ కోసమే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు, అవునా కాదు? సో కాబట్టి కంపెనీ స్టార్ట్ చేసిన పర్పస్ మనకి టు అర్న్ ప్రాఫిట్స్ అన్నమాట. సో కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఒక 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 ఓనర్, ఈ కంపెనీ స్టార్ట్ చేసిన ఒక ఓనర్, సో ఓ ఇయర్ మొత్తానికి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇయర్ మొత్తానికి మనకి ఎంత లాస్ వచ్చింది అనేది తెలుసుకోవాలా వద్దా? సో దానికోసం ప్రిపేర్ చేసేదే మనం ఏం చెప్తాము? ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్తాం. సో కాబట్టి ఇయర్ మొత్తానికి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని తెలుసుకోవడానికి సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ని జనరల్గా యూజ్ చేస్తారన్నమాట. అర్థమవుతుందా? సో బ్యాలెన్స్ షీట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ పొజిషన్, ఒక కంపెనీ స్థాయి ఏంటి, ఒక కంపెనీ స్థాయి అంటే ఒక కంపెనీలో మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఓకే, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవడానికి మనకి ఓకే, సో ఈ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ అంటే కంపెనీలో ఉన్న అసెట్స్ ఎంత, కంపెనీలో ఉన్న లైబిలిటీస్ ఎంత, సో అని తెలుసుకోవడానికి సో ఈ ఎస్ఏపి ఎఫ్ఐ మెయిన్ పర్పస్ అన్నమాట. ఓకే, సో అలాగే మనకి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. సో ఓవరాల్గా కంపెనీలో క్యాష్ ఇన్ఫ్లో ఎంత, అలాగే అవుట్ఫ్లో ఎంత, అంటే మన కంపెనీకి వచ్చిన ఇన్ఫ్లో టోటల్ ఫ్లో ఎంత, అలాగే కంపెనీ నుంచి వెళ్ళింది ఎంత. సో ఇవి తెలుసుకోవడానికి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి కావాలన్నమాట. సో వీటిని మూడింటినే మనం ఏమంటాం? జనరల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, సో అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఒక ఎఫ్ఐసిఓ మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం మనం సో ఎఫ్ఐసిఓ అనేది మనం చదువుకుంటాం ఈ కోర్స్. సో జనరల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? సో హూ విల్ ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? ఎస్ఏపి ఎండ్ యూజర్స్. సో ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్ని పోస్ట్ చేసి ఎస్ఏపిలో సో మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్. సో ఒక కంపెనీ అన్న తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం సో ఏమేమి ఫాలో అవుతాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం ప్రిపేర్ చేయాలంటే సో ఇన్ ఆర్డర్ టు prepare the financial statements, so we have to follow legal and local requirements. Okay, so manaki in order to prepare the financial statements we have to follow legal and local requirements. Ante so legal and local requirements ante evaru cheptaru? సో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఎవరు చెప్తారు? చెప్పండి. వాట్ ఈస్ లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్? ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతూ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అవ్వాలి, అవునా కదా? సో ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించి.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉన్నాం. సో ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించి మనం లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. యుఎస్లో ఉంటే యుఎస్ సంబంధించిన లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఫాలో అవ్వాలి. అంటే ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన మనం లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవుతూ మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ అన్నమాట. సో లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఐఎఫ్ఆర్ఎస్. ఓకే, సో ఐఎఫ్ఆర్ఎస్ ఫాలో అవ్వాలి. రెండోది వచ్చేటప్పటికి లోకల్ గ్యాప్. ఓకే, అలాగే సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, అలాగే ఐఎఫ్ఆర్ఎస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అలాగే ట్యాక్స్ లాస్. ఓకే, సో కంపెనీ లా. సో అలాగే మనకి సో ఇంకా మనకి చెప్పాలంటే కాస్టింగ్ లాస్ కూడా ఇండియాలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవన్నీ కూడా మనం బేస్ చేసుకొని, ఓకే, సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. సో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటిది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తాం. అంటే ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయాలంటే ఎలా పడితే అలా ప్రిపేర్ చేయరు. ఓకే, సో మనం ఐఎఫ్ఆర్ఎస్ గురించి కూడా తెలుసుకోవాలి. ఒక్కోసారి ఐఎఫ్ఆర్ఎస్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి. ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. ఓకే, మనం స్టాండర్డ్స్ని కూడా, సో ఐఎఫ్ఆర్ఎస్ని కూడా మనం ఫాలో అవ్వాలి. ఐఎఫ్ఆర్ఎస్ని కూడా మనం ఫాలో అవ్వాలి. సో కాబట్టి సో మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పర్పస్ అంటే ఏంటి అనేది మీకు ఐడియా వచ్చిందా రాలేదా? ఓకే, సో నెక్స్ట్ మనకి ఫైనాన్స్ అంటే ఏంటి, సిఓ అంటే ఏంటి, ఇప్పుడు మనం చెప్తున్నాం. ఎఫ్ఐ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్ఏపి ఎఫ్ఐ సిఓ అన్న, S/4HANA ఫైనాన్స్ అన్న, సింపుల్ ఫైనాన్స్ అన్న ఒకటే. అది ఓల్డ్ వర్షన్లో ఎఫ్ఐసిఓ అంటే ఈసీసీ. ఓల్డ్ వర్షన్ అంటే ఏంటి? ఈసీసీ సిస్టంలో ఎఫ్ఐసిఓ అనేవాళ్ళు, పీకో అనేవాళ్ళు. పీకో అనకూడదు ఫస్ట్. పీకో ఫైకో లేవు, ఓన్లీ ఏంటిదండి ఎఫ్ఐసిఓ. పీకో అనకూడదు. శాప్ అంటారు చాలా మంది, శాప్ అనకూడదు. ఓకేనా? ఎస్సిఏపి అంతే, శాప్ అనొద్దు. ఓకే, సో కాబట్టి శాప్ అంటున్నారండి. సో ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు శాప్ అన్నారు అనుకోండి, సో అది మొత్తానికి ఎక్స్పీరియన్స్ లేదు ఈ అబ్బాయికి అని చెప్పి తెలిసిపోతుంది అన్నమాట. సో కాబట్టి శాప్లు, ఫీకోలు, ఫైకోలు లేవు. ఓకేనా? ఓన్లీ ఎఫ్ఐసిఓ, S/4HANA ఫైనాన్స్, S/4HANA సింపుల్ ఫైనాన్స్. ఫీకో ఫైకో లేవు. ఓకేనా? సో కాబట్టి మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. సో హౌ టు ప్రిపేర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ షుడ్ బి ప్రిపేర్డ్ బేస్డ్ అపాన్ ది ఈ రిపోర్ట్స్ని పుల్ చేస్తే మనకి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ రిపోర్ట్స్ ఎవరికి ఇంపార్టెంట్? సో ఎక్స్టర్నల్ యూజర్స్కి ఇంపార్టెంట్. ఎవరికి? ఎక్స్టర్నల్ యూజర్స్. సో మొత్తం బేసిక్స్ అన్ని రివైజ్ చేస్తున్నాం మీకు. ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే ఎవరు చెప్పండి? షేర్ హోల్డర్స్, పబ్లిక్, క్రెడిటార్స్, లెండర్స్, ఇంకా సో ఇవన్నీ ఎక్స్టర్నల్ యూజర్స్. ట్యాక్స్ అథారిటీస్. ఓకే, సో వీళ్ళందరినీ మనం ఎక్స్టర్నల్ యూజర్స్ అంటాం. సో వీళ్ళందరూ కూడా ఎక్స్టర్నల్ యూజర్స్. ఓకే, సో కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్స్టర్నల్ యూజర్స్ అన్నమాట. వీళ్ళంతా కూడా వీళ్ళకి ఇంపార్టెంట్. షేర్ హోల్డర్ ఉన్నారు, సో బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాడు. సో దేని బేస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు? ఆ కంపెనీ స్టేటస్ ఏంటి, ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఓకే, అలాగే ఆ కంపెనీకి ఉన్న పొజిషన్ ఏంటి, ఇవన్నీ చూసుకునే కదా ఇన్వెస్ట్మెంట్ చేసేది. సో అలాగే మనకి ఒక పబ్లిక్ ఉంది. సో పబ్లిక్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్, ఇవన్నీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఎక్స్టర్నల్ రిపోర్ట్ ఎవరైనా వ్యూ చేయొచ్చు. సో ఎవరైనా వ్యూ చేయొచ్చు. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఎనీవన్ కెన్ వ్యూ ద ఎక్స్టర్నల్ రిపోర్ట్స్. సో ఎవరు దీన్ని మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయలేరు. ఒక కంపెనీ రిజిస్ట్రార్కి
సమ్ అమౌంట్ పే చేసి మనం సో ఇది ఇంత అని ఉంటుంది అనమాట. ఆ అమౌంట్ మనం పే చేసి ఆ కంపెనీకి సంబంధించిన స్టేట్మెంట్స్ వచ్చాయి. అర్థమవుతుందా మీకు? సో ఇది ఫస్ట్ చేయాల్సిన పని. సో నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో ఇది మనం చేయాల్సింది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఏపి సిఓ. ఎస్ఏపి సిఓ అంటే ఏంటి చెప్పండి? ఎస్ఏపి సిఓ మెయిన్ పర్పస్ ఏంటి? రిపోర్టింగ్. ఎస్ఏపి సిఓ మెయిన్ పర్పస్ చెప్పండి, ఎవరు చెప్తారు? చెప్పండి. సో ఎస్ఏపి సిఓ మాడ్యూల్ పర్పస్ ఏంటి? సో ఎస్ఏపి సిఓ మాడ్యూల్ పర్పస్ ఏంటంటే ఇంటర్నల్ రిపోర్టింగ్. ఏంటిదండి? ఇంటర్నల్ రిపోర్టింగ్ ఇస్ నథింగ్ బట్ డిసిషన్ మేకింగ్. ఓకే, ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏం చెప్తాం మనం? డిసిషన్ మేకింగ్. సో డిసిషన్ మేకింగ్ దేని మీద తీసుకుంటాం? సో డిసిషన్ మేకింగ్ అంటే దేని మీద తీసుకుంటాం చెప్పండి, ఎవరు చెప్తారు? సో ఏ వాటి మీద మనం డిసిషన్ తీసుకుంటాం జనరల్గా? సో ఎలాంటి వాటిల్లో మనం తీసుకుంటే డిసిషన్ అవుతుంది అంటే కాస్ట్ కంట్రోలింగ్. కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రాఫిట్ మేకింగ్. సో ప్రాఫిట్ని ఎలా మనం డెవలప్ చేసుకోవాలి? ఎస్ఏపి సిఓ మోడల్లో మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి మనకి కాస్ట్ని తగ్గించుకోవడం, డిసిషన్ మేకింగ్. అవునా కదా? సో మనం ఏ ఏరియా మీద మనకి కాస్ట్ని తగ్గించుకుంటే మనకి ప్రోడక్ట్ కాస్ట్ అనేది తగ్గుతుంది. అవునా? ఒక కంపెనీ ఉంది, ప్రోడక్ట్స్ అమ్మే కంపెనీ. సో ప్రోడక్ట్ని అయ్యే ఖర్చులు తగ్గించుకోవాలని చూసుకుంటుందో పెంచుకోవాలని చూస్తుందా? తగ్గించుకోవాలని చూస్తుంది. సో ప్రోడక్ట్కి అయ్యే ఖర్చులను తగ్గిస్తే కంపెనీ కలిగే బెనిఫిట్ ఏంటి? ప్రాఫిట్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో ప్రాఫిట్ అనేది రైజ్ అవుతుంది. సో కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడం మూలంగా అంటే కాస్ట్ని తగ్గించుకుంటే ప్రాఫిట్ అనేది రైజ్ అవుతుంది. ఓకే, ఇది లాజిక్ అన్నమాట. సో ఇది కంప్లీట్గా డిసిషన్ మేకింగ్ అంటే సో ఇది ఎవరైనా సరే ఇవి చేసేది కాదు. ఓకే, సో ఓన్లీ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ ఓకే కెన్ వ్యూ ద రిపోర్ట్స్. ఊర్లో వాళ్ళందరికీ ఇప్పుడు నాకు మెటీరియల్కి ఎంత ఖర్చు అయింది, లేబర్కి ఎంత ఖర్చు అయింది, ఓకే ఒక ప్రోడక్ట్ తయారు చేసిన కంపెనీ మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఎక్స్పెండిచర్ ఎంత అయింది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత, ఊర్లో పెట్టి ఒక బోర్డు పెట్టి చూపిస్తారా? సో అలా చూపిస్తే ఏమవుతుంది? సో సేమ్ రిపోర్ట్స్ని కాపీ చేసుకునే ఛాన్సెస్ ఉంది. అంటే సో అలా చేస్తే కలిగే బెనిఫిట్ అంటే నష్టాలు ఏంటంటే ఓకే అలా చేయటం మూలంగా మనకు ఉండే నష్టం ఏంటి? ఓకే అలా చేయటం మూలంగా ఉండే నష్టం ఏంటంటే సో ఓన్లీ మేనేజ్మెంట్ ఎంప్లాయీ కెన్ వ్యూ ద రిపోర్ట్స్ అంటే అలా చేయటం మూలంగా మనకు ఉండే నష్టం ఏంటంటే సో ఆ కంపెనీకి సంబంధించిన ఆ ప్రోడక్ట్కి అయ్యే ఖర్చు తెలిసిపోతే సో వేరే వాళ్ళు కూడా మనం కాంపిటేటర్స్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అర్థమవుతుందా? సో మనం కాంపిటేటర్స్ని మనంతటా మనమే క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. సో కాబట్టి సో అది చేయకూడదు అనమాట మనం. ఓకే,
సో కాబట్టి కాంపిటీషన్ ని మనం క్రియేట్ చేయకూడదు. కాంపిటీషన్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ప్రోడక్ట్ కాస్ట్ మళ్ళీ ఇంకా తగ్గించుకోవాలి. మార్కెట్ లో దానికన్నా వాడు ఇంకా తగ్గించుకుంటే వాడి ప్రాఫిట్స్ ఏమి ఉండవు. కాబట్టి ఇక్కడ ఈ ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటి, ప్రాఫిట్ ని ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఏ ఏ ఏరియాస్ మీద కాస్ట్ ని తగ్గించుకుంటే మనకి ప్రాఫిట్ వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ఫార్ములా ఇదే, కాస్ట్ ని తగ్గించుకోవడం. ఓకే, అండ్ ప్రాఫిట్స్ ని రైజ్ చేసుకోవడం. ఓకే, అండ్ ఇదంతా కూడా మనకి రిపోర్టింగ్ లో పార్ట్ అనమాట. సో ఒక ప్రాఫిట్ ని ఎర్న్ చేయాలంటే మనకి సేల్స్ మైనస్ కాస్ట్, అంతేనా? సేల్స్ లో నుంచి కాస్ట్ తీస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో కాబట్టి అంటే ఒక సైడ్ నుంచి సేల్స్ పెరగాలంటే ఏం చేయాలి, ఒక బిజినెస్ ఓనర్ ఆలోచిస్తాడు సేల్స్ పెరగాలంటే ఏం చేయాలి. సేల్స్ మనకి రెవెన్యూ అవునా కదా. సో ఒక ప్రోడక్ట్ అమ్మితే మనకి రెవెన్యూ డబ్బులు వస్తాయి. సో కాస్ట్ అనేది ఎక్స్పెండిచర్. సో ఈ రెండింటికి మధ్య వచ్చే డిఫరెన్స్ నే మనం ఏం చెప్తాము, ప్రాఫిట్ అంటాం. సో ప్రాఫిట్ రావాలి అంటే ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద కంపెనీ ఫోకస్ చేస్తుంది. ఒక సైడ్ నుంచి సేల్స్ ని ఇంప్రూవ్ చేస్తూనే ఒక సైడ్ నుంచి కాస్ట్ ని తగ్గించుకునే యాక్టివిటీస్ ని చూస్తుంది అనమాట. సో SAP CO model mainly depends upon three important factors. SAP CO మోడల్ మనకి చూసినట్లయితే సో 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, సో SAP CO మోడల్ వచ్చేటప్పటికి సో డిపెండ్స్ అపాన్ ది 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో అవి ఏంటంటే బడ్జెట్స్, యాక్చువల్స్, వేరియన్స్. సో ఏంటిదండి, బడ్జెట్, యాక్చువల్స్, వేరియన్స్. సో ఈ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనకి CO మోడల్ని అంటే మేనేజ్మెంట్ ఎప్పుడైనా తెలుసుకోవాలి, ఏదైనా తెలుసుకోవాలి అంటే మనకి సో ఓవరాల్గా ఒక బిజినెస్ రన్ అయ్యేది ఈ 3 ఫ్యాక్టర్స్ మీద. ఒక బిజినెస్ పెట్టుకుంటే ఫస్ట్ మన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది అండ్ యాక్చువల్స్ అంటే నిజంగా జరిగిందంట, వేరియన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది బడ్జెట్ అండ్ యాక్చువల్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వేరియన్స్. ఓకే, సో బడ్జెట్ అంటే ప్లాన్డ్, సో యాక్చువల్స్ అంటే రియల్ గా హ్యాపెన్ అంటే నిజంగా జరిగింది ఏంటి. ఓకే, సో అంటే సింపుల్ గా మాట్లాడితే ఈ బడ్జెట్ అనేది మనం మెటీరియల్ కి సెటప్ చేసుకోవచ్చు. ఓకే, సో లేబర్ కి సెటప్ చేసుకోవచ్చు. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే సేల్స్ కాస్ట్ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. అంటే సేల్స్ అంటే నెక్స్ట్ సేల్స్ అంటే కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెటప్ చేసుకోవచ్చు, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బడ్జెట్ సెటప్ చేసుకోవచ్చు. ఎంత వచ్చుద్ది అనేది సెటప్ చేసుకోవచ్చు, ఎంత అవుద్ది అనేది కూడా సెటప్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది బడ్జెట్స్ వచ్చేటప్పటికి క్వార్టర్లీ బడ్జెట్స్ ఉంటాయి. ఓకే, సో ఇయర్లీ బడ్జెట్స్ ఉంటాయి, మంత్లీ బడ్జెట్స్ కూడా ఉంటాయి జనరల్గా అయితే. సో ఈ బడ్జెట్స్ వచ్చేటప్పటికి క్వార్టర్లీ, ఇయర్లీ, మంత్లీ బడ్జెట్స్ కూడా మనకు ఉంటాయండి. అర్థమవుతుందా? సో మనకి మెటీరియల్ ఇయర్ మొత్తానికి మెటీరియల్కి 5 లక్షల 50 లక్షలు అవుతుంది అనుకున్నాం. సో లేబర్కి ఒక 25 lakhs అవుతుంది అనుకున్నాం. సో అడ్మినిస్ట్రేషన్కి ఒక 10 lakhs అవుతుంది అనుకున్నాం. సో సేల్స్ కాస్ట్ కూడా ఒక 10 lakhs అవుతుంది అనుకున్నాం. ఇదేంటిది సెటప్ చేసింది ఏంటిదండి, ఇది బడ్జెట్. ఓకే, సో అలాగే యాక్చువల్స్ అంటే మెటీరియల్ కాస్ట్ ఇయర్ మొత్తానికి ఎంత అవుతుంది అనుకున్నాం. సో ఒక 50 lakhs అవుతుంది అనుకున్నాం. సో ఇది క్రాస్ అయ్యి 60 lakhs వరకు వెళ్ళిపోయింది. సో లేబర్ 25,000 అవుతుంది అనుకున్నది 30,000 అయింది. సో అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ మనకి సో 7 lakhs అయింది. సో సేల్స్ కాస్ట్ వచ్చేటప్పటికి 12 lakhs అయింది. సో ఇది ఏంటిది నిజంగా జరిగింది అంటే ఏంటిది, యాక్చువల్స్. సో ఈ రెండిట్ల మధ్య వచ్చేది వేరియన్స్ అంటాం మనం, అవునా కదా. సో బడ్జెట్ లో నుంచి యాక్చువల్స్ తీస్తే సో వేరియన్స్ అంటే 10 lakhs నువ్వు ఓకే సో ఎక్కువ
అంటే నీ బడ్జెట్ని క్రాస్ చేసేసింది 10 lakhs. సో ఇది 5 lakhs క్రాస్ చేసేసింది, అంటే అన్ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నావు నువ్వు. సో మైనస్లో ఉన్నావు అంటే ఏంటి, అన్ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నావు. ఇది ప్లస్లో ఉన్నావు, పర్లేదు, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ని కంట్రోల్ చేసావు. ఓకే, సో ఇది కూడా కంట్రోల్ చేసావు. అంటే సింపుల్గా ఇది కంట్రోల్ అవ్వలేదు, ఇది కూడా అన్ఫేవరబుల్. అంటే నీకు మాట్లాడుకుంటే ఇక్కడ మనకి సో ఇప్పుడు మాట్లాడుకుంటే మనకి ఫేవరబుల్ అన్ఫేవరబుల్. సో అంటే విత్ ఇన్ ది బడ్జెట్లో మనకి అయిపోతే, కొనుగోలు అనేది అయిపోతే అది మనకి ఫేవరబులే, అది క్రాస్ అయితే అన్ఫేవరబుల్. సో అంటే ఏంటి, ప్రతి బిజినెస్, ఏ బిజినెస్ చూసుకున్నా సరే, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఏదైతే ఉందో, సో మ్యాక్సిమం ఏంటంటే ఏదైతే మనం బడ్జెట్ని సెటప్ చేస్తామో ఆ బడ్జెట్ కంటే బిలో ఉన్నట్లయితే అది సక్సెస్ అయినట్టు. ఓకే, సో అంటే ఏంటి, ఎస్టిమేటెడ్ ఫిగర్స్ని క్రాస్ చేస్తే మనకి మేనేజ్మెంట్ అడుగుతుంది రేపు పొద్దున్న. సో యాక్చువల్గా మెటీరియల్కి ఇంత సెటప్ చేసావు కదా, ఎందుకు ఇంత అవుతుంది, లేబర్కి ఎంత సెటప్ చేసావు ఎందుకు ఎంత కాస్ట్ అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ ఎంత అవుతుంది ఎందుకు, సో ఇది ₹1,00,000 ఎందుకు పెరిగింది, మెటీరియల్ కాస్ట్ సడన్గా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెటీరియల్స్ కోవిడ్ టైంలో సడన్గా రైజ్ అయింది, ఆక్సిజన్ దొరకలేదు కూడా మార్కెట్లో. సో అంటే ఇవి జస్ట్ ఏంటంటే మీకు, సో అంటే అది డ్యూ టు ఫ్లక్చుయేషన్స్, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, సీజనల్ ఫ్లక్చుయేషన్స్, ఇలాంటివన్నీ రీజన్స్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ కాస్ట్ అనేది ఇప్పుడు కూడా సేమ్ ఉండదు. కాకపోతే దానికి మనం ఒక ప్లానింగ్ని డిజైన్ చేసుకొని విత్ ఇన్ ది ప్లానింగ్లోనే దాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే, ఓకే, సో అది డెఫినెట్గా మనకి మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందని అర్థం. అంటే SAP CO మాడ్యూల్ ప్రాఫిటబిలిటీ మీద మెయిన్ ఫోకస్ అన్నమాట. సో ప్రాఫిటబిలిటీ మేకింగ్, ప్రాఫిటబిలిటీ అంటే ఎలా వస్తుంది మనకి, కాస్ట్ మైనస్ సేల్స్ మైనస్ కాస్ట్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకు అర్థమైన పాయింటర్ ఏంటంటే మనకి, సో SAP CO మాడ్యూల్ అనేది మెయిన్ పర్పస్ వచ్చేటప్పటికి ఒకటి కాస్ట్ కంట్రోలింగ్, కాస్ట్ని తగ్గించుకోవడం, అలాగే ప్రాఫిట్ మేకింగ్, ప్రాఫిట్ని రైజ్ చేయటం. ఓకే, ప్రాఫిట్ని రైజ్ చేసుకోవడం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ కాస్ట్ని ఎస్టిమేట్ చేయటం, ప్రోడక్ట్కి అయ్యే ఖర్చుని ఎస్టిమేట్ చేయటం, అలాగే సెల్లింగ్ పర్ యూనిట్ని తెలుసుకోవడం, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ని తెలుసుకోవడం. ఓకే, సో ఇవి మెయిన్ పర్పస్. సో ఇవి మెయిన్ పర్పస్, అర్థమవుతుందా? సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, అంటే ఎక్కడ పడితే అక్కడ మనం బోర్డులు పెట్టి ఎవరు పడితే వాళ్ళకి చూపించేది కాదు ఇది. ఓకే, సో ఇదేంటిదండి మెయిన్, ఇలా ఎందుకు మనం చేస్తున్నాము అంటే రీజన్ ఏంటి అంటే, ఇది ఓన్లీ ఇంటర్నల్గా మనం రెడీ చేసుకుంటాం. ఇవన్నీ కూడా ఎలా రెడీ చేసుకుంటాం, మనం ఇంటర్నల్గా రెడీ చేసుకుంటాం. సో కాబట్టి ఇదన్నమాట. ఓకే, సో ఇప్పుడు FICO అంటే అర్థమైందా? SAP FI mainly focus on the finance related aspects. Okay, so any business wants to make their business successful. So for that we need to prepare the financial statements. So financial statements are nothing but profit and loss account and balance sheet, cash flow statements. So these are the important factors. SAP ECC, we say FICO. In SAP S/4HANA Finance, it is the module. S/4HANA Finance gaani, FICO gaani, ఇవన్నీ ఏంటి మాడ్యూల్స్ అంటాం. SAPలో మాడ్యూల్, ECCలో FICO అనే వాళ్ళు, S/4HANAలో S/4HANA Finance అంటున్నాం, అంతే తేడా. ఓకే, సో ఇప్పుడు మనకి దీనికి మరి SAP CO మాడ్యూల్కి గవర్నమెంట్ చెప్పిన లాస్ ఎన్ని ఫాలో అవ్వాలా?
సో ఐఎఫ్ఆర్ఎస్ ఫాలో అవ్వాలా, గ్యాప్స్ ఫాలో అవ్వాలా, అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలా అంటే నో. there is no need of follow accounting principles, gap and accounting principles and IFRS and ఇందులో no legal and local requirement రాసుకుంటే సరిపోతుంది. సో కాబట్టి దీనికి ఐఎఫ్ఆర్ఎస్లు, గ్యాప్లు, ఓకే, సో ఇవేమీ ఫాలో అవ్వాల్సిన అవసరం అనేది లేదు. అర్థమవుతుందా? దీన్నే మనం ఇక్కడ ఏమన్నాం, వేరియన్స్ అన్నాం. ఇక్కడ బడ్జెట్లో నుంచి తీస్తే మనకు వచ్చేది ఏంటది వేరియన్స్. సో మనకి రియల్ టైంలో ఏంటంటే సో ఇలా వేరియన్స్ అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. వేరియన్స్ అనాలిసిస్, ఎందుకు ఇలాగ తక్కువ వచ్చింది, ఎందుకు ఎక్కువ అయింది అనే అనాలిసిస్నే మనం ఏమంటాం, వేరియన్స్ అనాలిసిస్. సో కాబట్టి SAP CO మాడ్యూల్కి మనకి IFRS కానీ, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కానీ, లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ కానీ ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేటప్పటికి S/4HANA ఫైనాన్స్. సో S/4HANA ఫైనాన్స్ అంటే సో ఇంక్లూడింగ్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అని అర్థం, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని అర్థం. అంటే FICOనే S/4HANA ఫైనాన్స్ అన్నా, సో ECCలో FICO అన్నా S/4 ఒకటే. చాలా మందికి కన్ఫ్యూజన్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంక్లూడింగ్ ఫైనాన్స్ అంటే ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. ఇందులో CO మాడ్యూల్ని ఏమంటారు ఇక్కడ? సో SAP CO మాడ్యూల్ని ఏమంటారు ఇక్కడ? సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. ఓకే, సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు. సో ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, సింపుల్ చెప్పాలంటే ఏంటిది, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఓకే, సో ఇక్కడ S/4HANA ఫైనాన్స్ అనేది సో మనకి చాలా వర్షన్స్ వచ్చినాయి మార్కెట్లో. సో ఇక్కడ మన వర్షన్స్ మనం చూసుకున్నట్లయితే సో S/4HANA ఫైనాన్స్ వర్షన్స్ అని చెప్పి మీరు చూసినట్లయితే సో మార్కెట్లో మనకి చాలా వర్షన్స్ వచ్చినాయి అనమాట. ఒక్క నిమిషం అండి. సో వికీపీడియాలో మీరు చూడొచ్చు. సో చూడండి, మనకి వర్షన్స్ ఉంటాయి. SAP ఆన్ ప్రిమైజ్ అలాగే క్లౌడ్. SAP ఆన్ ప్రిమైజ్ ఉంది, మనకి ఏముంది నెక్స్ట్ క్లౌడ్ అనేది ఉంది. సో ఆన్ ప్రిమైజ్ వర్షన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యిందండి? సో అప్పుడు దీనికి వర్షన్ పేరేంటి అంటే 1503. వర్షన్ పేరేంటి? 1503. మార్చ్ 2015లో S/4HANA ఆన్ ప్రిమైజ్. ఆన్ ప్రిమైజ్ అంటే ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ ఫెసి అంటే ఓన్గా మనం కస్టమైజేషన్ సెటప్ చేసుకోవడం అనమాట. సర్వర్స్ అన్నీ కూడా మొత్తం మన ఓన్ ల్యాబ్, మన ఓన్ సర్వర్స్, ఓన్ రిసోర్స్ అన్నీ కూడా, రిక్రూట్మెంట్ అన్నీ కూడా మనం కస్టమైజ్ చేసుకుంటాం మనం ఓన్గా. ఇప్పుడు ఇల్లు ఉంది, ఒక ఇల్లుని మనం పద్ధతి కూడా ప్లాన్ చేసుకొని కట్టుకుంటాం. షర్ట్ ఉంది, రెడీమేడ్ ఉంటుంది, సో మెటీరియల్ కొనుక్కొని చేసుకునేది ఉంటుంది, అవునా కదా? సో ఇక్కడ ఆన్ ప్రిమైస్ అంటే ఓన్ స్టాఫ్, ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓన్ సర్వర్స్ ఇవన్నిటిని యూజ్ చేసుకొని కంపెనీ ఓన్గా కస్టమైజేషన్ తీసుకుంటుంది ప్రాసెస్. సో అదే మనకి క్లౌడ్ అంటే ఏంటంటే
క్లౌడ్ వచ్చేటప్పటికి ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది. అంటే మొత్తం అన్ని రెడీమేడ్ అనమాట. ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది. సెక్యూరిటీ ఇక్కడ మన కంట్రోల్లో ఉంటుంది. సెక్యూరిటీ అక్కడ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఎస్ఏపి వాడి కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ మనం ఓన్గా అప్గ్రేడ్స్ ఏమన్నా అప్డేట్స్ అంటే తెలుసు కదా, కొత్త కొత్త వాటికి మూవ్ అవుతాం వర్షన్స్లో. ఇవన్నీ మనం అప్గ్రేడ్ చేసుకుంటాం. బట్ అక్కడ ఎవరు చేస్తారు? ఎస్ఏపి కూడా చేస్తారన్నమాట. సో క్లౌడ్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఎవ్రీ క్వార్టర్లీ క్లౌడ్ వర్షన్ ఉంటుంది. ఎవ్రీ క్వార్టర్లీ క్లౌడ్ వర్షన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి ఏముంటుంది? ఆన్ ప్రిమైస్ వర్షన్ ఉంటుంది. అర్థమవుతుందా అందరికీ? సో మరి మార్కెట్లో రన్ అవుతుంది S/4HANA 2024. మార్కెట్లో రన్ అవుతుంది ఏంటిది? S/4HANA 2024. మనం చెప్పుకునేది ఏంటిది? S/4HANA 2022. అంటే సార్ 2024 వచ్చేసింది కదా అంటే ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వర్షన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా కంపెనీస్ ఏంటంటే ఇంకా 2022కే రాలేదు ఇంకా. సో చాలా కంపెనీస్ ఇంక ఇక్కడే ఉన్నాయి. ఈ 1880 1909లో ఉన్నాయి, ఇంకా ఇక్కడ దాకా రాలేదు కూడా. ఇప్పుడు ఈసీసీనే ఎప్పుడో ఓల్డ్ వర్షన్ ఇంకా యూజ్ చేస్తున్నాయి కంపెనీస్. కాబట్టి ఈ వర్షన్స్ మూలంగా మీకు ఎటువంటి ఏమీ లేదు. ఓకే, S/4HANAలో నేర్చుకుంటున్నారంటే ఈ వర్షన్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో కొత్త కొత్త టెక్నాలజీస్తో సో ఎస్ఏపి వాడు కొత్త యాడాన్స్ చేస్తూ ఉంటాడు. ఓకే, అంతేగాని వర్షన్స్ రావడం మూలంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. లెర్నింగ్ అనేది సేమ్ టు సేమ్. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే సో మనకి మార్కెట్లో క్లౌడ్ వర్షన్స్ కూడా వచ్చేసినాయి. ఓకే, సో క్లౌడ్ వచ్చేటప్పటికి ఎవ్రీ క్వార్టర్లీ వాళ్ళకి క్లౌడ్ సంబంధించిన వర్షన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ క్వార్టర్లీ. ఓకే, ఈ వర్షన్స్ మనం దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీని గురించి మీరు లైట్ చేసుకోండి. బట్ ఏంటంటే ఒక ఐడియా కోసం మీకు చెప్తున్నా. ఓకే, సో కాబట్టి మీకు ఆన్ ప్రిమైస్, క్లౌడ్, అలాగే హైబ్రిడ్. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే రెండింటిని యూజ్ చేస్తాయి అనమాట. సో ఏదైనా యూజ్ చేస్తే ఆన్ ప్రిమైజ్ని యూజ్ చేస్తుంది, అలాగే క్లౌడ్ను కూడా యూజ్ చేస్తుంది. దాన్ని మనం ఏం చెప్తాము? హైబ్రిడ్ అంటారు. ఓకే, మరి ఈసీసీ వర్షన్లో క్లౌడ్ ఉందా, హైబ్రిడ్ ఉందా అంటే లేదు. ఈసీసీ వర్షన్లో ఓన్లీ ఆన్ ప్రిమైస్ వరకే ఉంది, క్లౌడ్ లేదు. అర్థమైందా? సో ఈసీసీ వర్షన్ ఆన్ ప్రిమైస్, నాట్ క్లౌడ్. సో కాబట్టి మీ అందరికీ ఒక ఐడియా వచ్చిందా? సింపుల్ ఫైనాన్స్ అన్నా, S/4HANA ఫైనాన్స్ అన్నా, FICO అన్న అన్నీ ఒకటే. ఈ ఏంటంటే ఓల్డ్ వర్షన్స్లో ఇనీషియల్ టైంలో ఏంటంటే దీన్ని సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు. అంటే స్టార్టింగ్ టైంలో సో ఈ వర్షన్స్ రిలీజ్ చేసినప్పుడు, S/4HANA వర్షన్ రిలీజ్ చేసినప్పుడు దీని పేరేం పెట్టేవాళ్ళు? సింపుల్ ఫైనాన్స్ అని పేరు పెట్టేవాళ్ళు. సో అంతేగాని సో సింపుల్ ఫైనాన్స్ అంటే వేరు, S/4HANA ఫైనాన్స్ అంటే వేరు, FICO అంటే వేరు అనేది కాదు. సో వర్షన్స్లో కొన్ని ఎడిషనల్ ఫెసిలిటీ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకంగా ఉంది అని అర్థం. అంటే FICOలో ఉన్నాయన్నీ S/4HANA ఫైనాన్స్లో ఉన్నాయి, S/4HANA ఫైనాన్స్లో ఉన్నాయని FICOలో లేవు. అర్థమైందా? సో అలాగే సింపుల్ ఫైనాన్స్లో ఉన్నాయన్నీ S/4HANA ఫైనాన్స్లో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏది అడ్వాన్స్డ్ అంటే ఇది అడ్వాన్స్డ్. అర్థమవుతుందా? సో ఇది అడ్వాన్స్. ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్లో ఏంటంటే సింపుల్ ఫైనాన్స్ అని, FICO అని చెప్పి పిలిచేవాళ్ళు. సో కాబట్టి ఈ కన్ఫ్యూజ్ అనేది మీకు ఉండకూడదు అని చెప్పి ఈ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఏదైనా ఒక మాడ్యూల్ గురించి నేర్చుకుంటున్నాము అంటే సో ఆ మాడ్యూల్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక ఈ FICO నేర్చుకుంటున్నాము అంటే వాట్ ఈస్ FICO అని రేపు పొద్దున అడిగినప్పుడు కనీసం ఈ రోజు చెప్పిన 45 మినిట్స్ క్లాస్లో 10 మినిట్స్ మాట్లాడినా చాలు. ఓకే, సో కాబట్టి రేపొద్దున SAP MM కోర్సులో జాయిన్ అయితే సో SAP MM అని చెప్పి ఏంటి అని అడిగినప్పుడు సడన్గా స్టక్ అవ్వకుండా చెప్తారు. అంటే ఇప్పుడు వరకు కూడా మీకు ఏంటంటే SAPలో SAP అంటే ఏంటి, ERP అంటే ఇప్పుడు వరకు మీకు ఏం చెప్పాను నేను? సో ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము? సో వాట్ ఈస్ SAP, సో స్కోప్ ఆఫ్ SAP స్కోప్ ఎలా ఉంది మార్కెట్లో, అలాగే SAP ప్రోడక్ట్స్ ఏంటి, ఓకే, అలాగే
SAP వర్షన్స్ ఏంటి, అలాగే SAPకి సంబంధించి సో ఏం చెప్పామండి, సో ERP అంటే ఏంటి, ఓకే. సో మార్కెట్లో మనకి ERP SAP సంబంధించి బెనిఫిట్స్ ఏమున్నాయి, ఓకే. సో SAP సంబంధించి మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి, సో S4 HANA అంటే ఏంటి, HANA అంటే ఏంటి, ఓకే. సో అలాగే FICO అంటే ఏంటి, సో S4 HANA ఫైనాన్స్ అంటే ఏంటి, FICO S4 HANA ఫైనాన్స్. సో SAP S4 HANA ఫైనాన్స్లో అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ప్రొక్యూర్మెంట్, ఓకే. సో మెటీరియల్ మేనేజ్మెంట్ అన్నీ. సో బిజినెస్ సూట్, సో సింపుల్ ఫైనాన్స్ అంటే ఓల్డ్ వర్షన్లో ఇది సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు అంతే. సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం ఓవరాల్గా ఇప్పటి వరకు, ఒక ఐడియా, ఓకే. సో కాబట్టి సో మీకు ఒక ఐడియా వచ్చేసింది. సో మండే నుంచి మళ్ళీ మీకు ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టార్ట్ చేస్తాను మండే నుంచి. అండ్ ఈ లోపల మీరు సర్వర్ యాక్సెస్ అనేది ఇమీడియట్గా తెచ్చుకోవాలి అని ఆల్రెడీ చెప్పాను. సో ఎంతమంది సర్వర్ యాక్సెస్ తీసుకున్నారండి, సో ఒకసారి చెప్పండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే, సో ఈ నెంబర్కి మీరు వెంటనే కాల్ చేసి S4 HANA 2022 వర్షన్ని తీసుకోండి, ఓకేనా. సో అది చాలా ఇంపార్టెంట్. సో మీరు కోర్సులో కంటిన్యూ అవ్వాలనుకుంటే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమైనా ఇష్యూస్ ఉంటే వెంటనే ఈ 2 నెంబర్లకి కాల్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోండి, ఓకే. ఈ 2 లేకపోతే కష్టం. అండ్ ఫ్రీ సెషన్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. సో మండే నుంచి కంప్లీట్గా మనకి పెయిడ్ సెషన్స్ ఉంటాయి. సో కాబట్టి మండే లోపల మీరు రిజిస్ట్రేషన్ అండ్ సో ఈ సర్వర్ యాక్సెస్ అనేది సో ఎనీథింగ్ ఒకటి ముందు కంప్లీట్ చేసుకోండి, ఓకే. సో మండే లోపల సో సర్వర్ యాక్సెస్ ఇవన్నీ తెచ్చుకోకపోతే అది మీ ఇష్టం. సో ఫస్ట్ అయితే నేను ఫ్రీ సెషన్స్ మీకు 3 క్లాసెస్ ఫ్రీ సెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా పెయిడ్ సెషన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ అవర్ సెషన్స్ అండ్ విత్ మీ, సో ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి పెయిడ్. సో ఇది కాబట్టి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సో వీ విల్ ఫర్దర్గా సో మా సైడ్ నుంచి హెల్ప్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏదైనా రికార్డ్ వీడియోస్ మెటీరియల్స్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 30 days మాత్రమే ఉంటాయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు చార్ట్లో పెడుతున్నాను, ఓకే. సో ఇది నోట్స్ రాసుకోవాలంటే మీరు రాసుకోండి, ఓకే. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనకి S4 HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ ఒక ప్రాజెక్ట్లో ఏం చేస్తాడు, ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది కంపెనీస్లో, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి అంటే మీ రోల్ ఏంటి, సో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే సో ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనేదే నెక్స్ట్ క్లాస్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ దాకా మీరు సో 100% సో మీరు నాకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి సో అందరికీ అర్థమైందా, అర్థం కాలేదా నేను చెప్పిన క్లాసెస్? సో నెక్స్ట్ క్లాసెస్ కూడా ఇలాగే ఉంటాయి, ఇంత నీట్గా అర్థమవుతాయి. సో కాబట్టి మీకు పద్ధతి కూడా అర్థమయ్యేలాగా మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను అండ్ అర్థం అవుతుంది కూడా, ఓకే. సో అర్థం కాకపోతే మీరు క్లాస్ అయిన తర్వాత వెంటనే అడగొచ్చేయండి, ఓకే ఈ క్లాస్ నాకు అర్థం కాలేదు అంటే ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్, ఆర్ ఎల్స్ మీకు రికార్డ్ అవుద్ది వీడియో. సో మీకు క్లాస్ అనేది రికార్డ్ అవుద్ది, 1 లేదా 2 సార్లు మీరు రికార్డెడ్ వీడియోని వాచ్ చేసినట్లయితే మీకు సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇది ఈరోజు సెషన్, టుమారో విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ ఆల్.